అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మాత్రం పుదీనా వెజిటేబుల్ కిచిడి అయితే మాత్రం నా స్టైల్లో చూపించబోతున్నాను. ఎందుకంటే ఎప్పుడూ ఒకే ప్యాటర్న్ కాకుండా పిల్లలకి ఇలాగ చేసి పెట్టండి. ఆరోగ్యానికి ఆరోగ్యం అండ్ టేస్ట్కి అయితే టేస్ట్. ఎప్పుడు మా పాప తినాలనిపించినా కూడా సింపుల్ అండ్ ఈజీగా తక్కువ టైంలో అయిపోయే వెజిటేబుల్స్ ఫుడ్ అయితే మాత్రం ఇదైతే నేను ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ మసాలా ఐటమ్స్ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. ఎందుకంటే పిల్లలు చెప్పలేరు కదండి, ఎప్పుడైనా ఘాటు వచ్చినా కూడా పిల్లలు సరిగ్గా తినలేరు కూడా. ఇలా లైట్గా చేసి పెట్టడం వల్ల అయితే మాత్రం ఎంత తిన్నా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మూండాలు కూడా అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా సరే ప్రిఫర్ చేయడం వల్ల ఫైబర్ కూడా బాడీకి పుష్కలంగా అందుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీ చూసేద్దాం. నేనైతే మాత్రం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా కొంచెం చెక్క, లవంగం, అలాగే 2 యాలక్కాయలు అయితే మాత్రం వేసాను. ఇంకా ఎక్కువ అయితే మసాలా ఐటమ్స్ అయితే నేను ప్రిఫర్ చేయను. ఇంకా ఉల్లిపాయలు అయితే మాత్రం మంచిగా స్లైసెస్ కింద కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసి బాగా రోస్ట్ చేసుకొని, ఉల్లిపాయలు త్వరగా ఎగాలంటే సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఎక్కువగా పింక్ సాల్ట్ ప్రిఫర్ చేస్తాను వైల్డ్ సాల్ట్ కన్నా. మళ్ళీ పింక్ సాల్ట్ అని అడగండి, చాలామంది ఒకప్పుడు కల్లుప్పు వాడేవాళ్ళం. ఇప్పుడు కల్లుప్పు అంత త్వరగా దొరకట్లేదు కాబట్టి ఇంకా ఇది హై ప్రోటీన్ కాబట్టి మంచిగా పింక్ సాల్ట్ అనేది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దానివల్ల. అందుకే నేను ఎక్కువ ఇదే యూస్ చేస్తాను. పిల్లలు ఉన్నప్పుడు పింక్ సాల్ట్ యూస్ చేయడం వల్ల చాలా మంచిది. రాక్ సాల్ట్ అయినా కూడా చాలా మంచిది. మంచి ఆనియన్స్ అయితే మాత్రం బాగా ఎర్రగా రోస్ట్ చేసుకొని వేపుకోవాలి. ఇలాగ రోస్ట్ అయిన ఉల్లిపాయలు మాత్రం బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత నేను ఎప్పుడు వెజిటేబుల్ కర్రీ చేసినా, నాన్ వెజ్ కర్రీ చేసినా, ఏం చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు పక్కనే కొట్టేసుకొని దంచేసుకున్నా లేకపోతే మిక్సీ కొట్టుకున్నా పక్కన పెట్టుకుంటాను. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొంచెం చిన్న కప్పుడు అయితే మాత్రం మూండాలు పప్పు తీసుకొని వేసుకుంటున్నాను. మనకి ఎప్పుడు కావాలంటే రైస్లో నానబెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఆయిల్లో రోస్ట్ చేసుకోవచ్చు, ఎలాగైనా ఓకే. బట్ పిల్లలు తినటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే కొంచెం రోస్ట్ చేస్తున్నాను. అంటే ఎందుకంటే కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపించింది. కొంచెం మనం వేపడం వల్ల కొంచెం రోస్ట్ అవుతుంది కదా. నేను ఏ వెజిటేబుల్ దొరికినా అన్ని వెజిటేబుల్స్ అయితే మాత్రం వేసేస్తానండి. ఒక్కొక్కసారి ఏంటంటే తురిమేసి వేస్తాను. పిల్లలు ఊరుకుంటారా, ఏది మరి పక్కన పెడతారు, ఏది కూరగాయలు తినడానికి ఇష్టపడరు. అదే కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇలాగ స్నాక్స్ తినమన్నా, పిజ్జాలు తినమన్నా పుష్కలంగా తింటారు. ఇంట్లో చేసింది ఏదైనా తినమంటే ఎక్కడ లేని కష్టాలు వచ్చేస్తాయి. అందుకని ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ ఏమైనా కలిపేటప్పుడు మంచిగా నేనైతే మాత్రం తురిమేస్తాను. ఒకవేళ బీట్రూట్ అలాంటివి చేసేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా తురిమే మంచిగా ఫ్రై పెడతాను. ఇటు పక్కన అల్లం వెల్లుల్లితో పాటు టమాటా కూడా పేస్ట్ చేసేసాను. ఇంకా అది కూడా వేసేసి ఇంకా పచ్చివాసన పోయేంత వరకు కూడా డీప్ ఫ్రైకి అయితే కొట్టుకోవాలి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే మాత్రం పైకి తేలుతుంది. ఆయిల్ కన్సంప్షన్ చాలా తక్కువ వాడతాను, నెయ్యి కూడా వాడతాను అప్పుడప్పుడు. నేను ఆల్రెడీ ఆయిల్, నెయ్యి 2 కలిపేసి వేసాను కాబట్టి స్మెల్ కూడా సూపర్గా వస్తుంది. మింట్ లీవ్స్ ఏంటంటే ఎప్పుడు తెచ్చుకున్నా కూడా ఆ మింట్ లీవ్స్ వేస్ట్ చేయడం వల్ల ఆ టేస్ట్ ఎమ్మీగా చాలా ఫ్లేవరబుల్గా అనిపిస్తుంది. చాలామంది తింటారో లేదో నాకు తెలియదు కానీ బిర్యానీ చేసుకున్నా, వెజిటేబుల్ పలావ్ చేసుకున్నా, ఇలా కిచిడి చేసుకున్నా పుదీనా ఆకేసుకుంటేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. అసలు బిర్యానీలో అయితే మాత్రం అదిరిపోతుంది. నేను బిర్యానీ చేస్తే కంపల్సరీగా పుదీనా ఉండాల్సిందే. ఇది చేసినప్పుడు మాత్రం మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడంటే ఆల్మోస్ట్ నా 5th క్లాస్ అప్పటి నుంచి ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, ఏదో ఒకటి వండాలి అని చెప్పేసి చాలా ప్రయోగాలు చేసేది. ఇలాగే తలుచుకున్నప్పుడు ఒక మెమరీ అయితే నాకు గుర్తొస్తుందండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు అయితే స్కూల్ పిక్నిక్కి అలా మనిషికి ఒక ఐటెం తీసుకురావాలని చెప్పేసి స్కూల్లో చెప్తే ఫ్రెండ్స్ అందరూ అనుకొని నేనైతే మాత్రం ఏం తేవాలా అనేసరికి బజ్జీలు తీసుకురామని చెప్పారు నా ఫ్రెండ్స్. బజ్జీలా, వామ్మో అసలే మా అమ్మ మామూలు కాదు, కొట్టి చింతకాయ పచ్చడి పెట్టేస్తుంది. ఏం చేయాలని ఆలోచించి ఫైనల్గా అయితే మాత్రం ఏదో ఒకటి చేద్దాం, ఎలాగైనా తీసుకెళ్ళాలని డిసైడ్ అయిపోయాను. అప్పుడు మా డాడీ అయితే మాత్రం మా ఊర్లో లేరు, అవుట్ ఆఫ్ స్టేషన్. నేను మమ్మీ తమ్ముడే ఉండేవాళ్ళం ఇంట్లో. అనుకోకుండా ఇంకా పిక్నిక్ రోజు మార్నింగ్ అయితే 4 o'clock లెగిసిపోయాను. చక్కగా మంచిగా బజ్జీలు అయితే వేసేసి మళ్ళీ ఆయిల్ తీసినట్లు డౌట్ రాకూడదు కదా అని చెప్పేసి ఆయిల్ కూడా మంచిగా డబ్బాలో మళ్ళీ వెనక్కి పోసేసి యూజ్ చేసి ఇంకా అక్కడ నీట్గా శుభ్రం చేసేసాను. బజ్జీల వాసన రాకూడదు కదా అని చెప్పేసి అగరబత్తి కూడా వెలిగించి మొత్తం అంతా శుభ్రం చేసేసాను. కానీ ఏం చేస్తామండి, అమ్మలు వాసన లేకపోయినా ఏదో రకంగా పట్టేసుకుంటారు. తీరా బయలుదేరే టైంకి ఏంటిది బ్యాగ్లో, ఏం పట్టుకెళ్తున్నావు అని చెప్పి లాక్కొని మరి చూసింది. అప్పుడైతే ఏమనలేదు కానీ పిక్నిక్ అయిపోయిన నెక్స్ట్ డే మాత్రం
మొత్తం బడిత పూజ అయితే చేసేసింది. అసలు నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి అంటే, ఇక్కడ నేను బజ్జీలు వేసింది పాయింట్ కాదు మా మమ్మీకి. అక్కడ నేను ఎక్కడైనా కాల్చుకుంటే, ఏదైనా తగిలితే, నూనె మీద పడితే ఏవైనా చేసుకుంటానని చెప్పేసి అని భయం అంతే. అలా చేయకపోతే కాలకపోతే వంట ఎలా వస్తుందండి? ఏదైనా ప్రయోగం చేయాల్సిందే కదా. ఏదో ఒకటి రకరకాలుగా చేసి పెడితేనే కదా తింటారు. నాకు అయితే మాత్రం మా ఇంట్లో ఎప్పుడు చూసినా రకరకాలు చేసినా కూడా ఓపిక్గా వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే మేము ముగ్గురం కాబట్టి ఏది పెట్టినా సమానంగా పెడతారు కాబట్టి. కానీ నాకు మా పాపకు అలా కాదు కదా. నేను ఏది చేసినా ఫస్ట్ తనకి రుచి చూపించాల్సిందే. తను కూడా చాలా ఇష్టంగా ఏదైనా సరే తనకి కూరల్లో కూడా ఏదైనా టేస్ట్ చూడాలనుకుంటే ఉప్పు కారం బాగా చూసుకుంటుంది. ఇది తినను అది తినను అంటూ ఏమీ అలవాటు చేయలేదు. ప్రతి ఐటెంని తనకి ట్రై చేస్తాను. నేను చిన్నప్పటి నుంచి చాలా వేషాలు వేసేదాన్ని ఏదైనా తినడానికి. అమ్మో ఇది తినాలా అది తినా, ఆల్మోస్ట్ డిగ్రీ అయ్యేంత వరకు కూడా నేను చికెన్ అనేది తినలేదు. ఇప్పుడు కూడా తింటాము ఏదో లైట్గా. కానీ నాన్ వెజ్ కన్నా వెజిటేరియన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. కడుపు తేలిగ్గా ఉంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడైతే మాత్రం ఉడుకుతుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. మీలో ఎంతమంది పిల్లలకి ఇలా వెజిటేబుల్ రైస్ చేసేటప్పుడు ఎక్కువ కొత్తిమీర పుదీనా అయితే మాత్రం ప్రిఫర్ చేయండి. ఇంకా నిమ్మకాయ కూడా పిండుకోవడం వల్ల ఇంకా పుల్లగా భలేగా ఉంటుంది. దీంట్లోకి కర్రీ కాకుండా ప్లెయిన్గా తింటేనే ఇంకా ఎమ్మీగా అనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నా వెజిటేబుల్ కిచడీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు మా అత్తగారు కొంచెం బిజీగా ఉండటం వల్ల నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలాగే మీకు మా ముచ్చట్లు కూడా చాలా వరకు వీడియోస్లో అయితే మాత్రం వస్తుంది. ఖచ్చితంగా స్కిప్ చేయకండి. మంచి మంచి ట్రెడిషనల్ వంటలు కానీ, మా గార్డెన్ వీడియో చూడాలనుకున్నా కూడా, ఇంకా వేరే వెరైటీ ఫుడ్స్ కానీ, ఇంకేమైనా ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ మంచి మంచి వ్లాగ్స్ అయితే మాత్రం కమింగ్ వీడియోస్లో వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చెప్పడం మర్చిపోయాను. కిచిడి ఫోటో పెట్టలేదు కదా, ఇదిగోండి కిచిడి అయితే మాత్రం రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి లంచ్కి వచ్చేస్తారో వచ్చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.